ప్రతిపాదన చేశారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలు మాడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, లోక్సభలో అమరావతికి ఏపీ రాజధానిగా ఆమోదించడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు? దీనికి వైసీపీ సభ్యులు వ్యతిరేకం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఒక చారిత్రక ఘట్టం అనుకోవచ్చు. ఇవాళ లోక్సభలో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి తొలి సవరణ ఇది అనుకుంటా. 11 సంవత్సరాల తర్వాత, దాదాపు 12 సంవత్సరాల తర్వాత తొలి సవరణ జరిగింది. ఆ సవరణలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని స్పష్టంగా పేర్కొన్నారు. సో రేపు రాజ్యసభ ముందు వచ్చిన తర్వాత ఇది బిల్ పాస్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత అన్నది వస్తుంది. ఎందుకు చట్టబద్ధత వచ్చింది? ఇప్పుడు వైఎస్ జగన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, అసలు ఈ కొత్త రాజధానికి సంబంధించి రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లేకపోతే ఉత్తరాఖండ్ లో ఎక్కడ కూడా రాజధాని ఆయా రాష్ట్రమే నిర్ణయించుకుంది. ఇదంతా కూడా ప్రహాసనం అని చెప్పారు. ఈ ప్రహాసనం అని ఆయన చెప్పే విషయాన్ని చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన అన్నది కరెక్టే, దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా గతంలో పార్లమెంటు నిర్ధారించిన పరిస్థితి లేదు. ఎక్సెప్ట్ 2 చండీగఢ్ సంబంధించి జాయింట్ క్యాపిటల్ పెట్టారు, చండీగఢ్ని పంజాబ్ హర్యానాకు సంబంధించి. హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ అని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నాట్ ఎక్సీడింగ్ 10 years అని పెట్టారు. మిగతా రాష్ట్రాలని ఆయా రాష్ట్రాలే సెలెక్ట్ చేసుకున్నాయి. అయితే రాజధాని ఏది అన్న విషయంలో సో అక్కడ మనం ఎవరు కూడా దాని అభ్యంతరం చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా రాజధాని చేస్తామంటే ఆయన ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది చూడండి, రాజధానికి చాలా భూమి అవసరం అని చెప్పారు. అసెంబ్లీలో అమరావతి రాజధానికి సంబంధించి శాంక్టిటీ ఇచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకించలేదు ఆయన. వ్యతిరేకించి అమరావతిలో రాజధాని వద్దు అనలేదు. ఆ తర్వాత 2019లో రాగానే ఆయన ఏం చేశారు, రాజధాని ఇది కాదు 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు ఒక రాజధాని, విశాఖలో అసెంబ్లీ ఉంటుందని చెప్పారు, సెక్రటేరియట్ ఇక్కడ అమరావతిలో ఉంటుందని చెప్పారు, శాసన రాజధాని అదని చెప్పారు, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పారు. ఎందుకు చెప్పారన్నది బహిరంగ రహస్యమే. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీకి అండగా ఉంటూ వస్తుంది. అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగితే గనక ఆ సామాజిక వర్గం మరింత స్ట్రెంథన్ అవుతుంది. హైదరాబాద్లో కూడా సైబరాబాదు ఈ ప్రాంతం హైటెక్ సిటీ లాంటిది ఏర్పాటు చేసినప్పుడు ప్రధానంగా ఆ సామాజిక వర్గం లాభపడ్డది. రాజధానిలో ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంతా కూడా పూర్తిగా డబ్బుమయంగా మారాయి కాబట్టి అది చేస్తే గనక అది వాళ్ళు బలపడొద్దు అని చెప్పి అక్కడ ల్యాండ్ వాల్యూ తగ్గించాలనే ఉద్దేశంతో అది చేశారు. అది బహిరంగ రహస్యం. ఎందుకంటే 30,000 ఎకరాలు రాజధాని కావాలని చెప్పిన వ్యక్తి 30,000 ఎకరాలు ఎందుకు, అంతెందుకు రాజధాని అని కూడా అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. దేశంలో ఎక్కడా జరిగిన విధంగా చంద్రబాబు నాయుడు 30,000 acres ల్యాండ్ పూలింగ్, పెద్దగా రెసిస్టెన్స్ లేకుండా, పెద్దగా వ్యతిరేకత లేకుండా, వ్యతిరేకత లేదని చెప్పలేము బట్ పెద్దగా వ్యతిరేకత లేకుండా ల్యాండ్ పూలింగ్ చేయగలిగారు. చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసినప్పుడు దాని లీగల్ శాంక్టిటీ ఏంది, చట్టబద్ధత ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది. సో ఇవాళ లీగల్ శాంక్టిటీ పార్లమెంటు ప్రకారం ఇవ్వడానికి కారణం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పార్లమెంటు పలానా రాష్ట్ర రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పడానికి కారణం ఎవరంటే వైఎస్ జగనే. సో అక్కడ ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇలా రాజధానులు మారుస్తూ ఉంటే కష్టము, మళ్ళీ ఒకవేళ మార్చాలంటే పార్లమెంట్కే అధికారం అని చెప్పి చెప్పేందుకు ఉద్దేశంతో అది చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా పెట్టింది. సో దట్ ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ కోసమైనా, లేకపోతే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకైనా, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేకపోతే అమరావతికి సంబంధించి నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అసెంబ్లీ తర్వాత ఇంతకుముందని కూడా తాత్కాలిక రాజధాని అని చెప్పారు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ జగన్ అధికారంలోకి ఫ్యూచర్లో వస్తే దాన్ని చేంజ్ చేస్తే ఎట్లా అన్నదానికి అక్కడ ఇన్వెస్టర్స్ కానీ అక్కడ ప్రజలకు కానీ కాన్ఫిడెన్స్ కలిగించేందుకోసం ఇది చేశారు. సో మరి మళ్ళీ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేము అమరావతి రాజధాని వ్యతిరేకం కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, జగన్ స్వయంగా అన్నారు. వాళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ స్టాండ్ చేంజ్ చేశారు కదా. అప్పుడు అవుట్ రైట్ గా అమరావతి ఎందుకు
అని చెప్పిన వ్యక్తులు స్టాండ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు పార్లమెంట్లో చట్టబద్ధత సమయంలో వైఎస్ఆర్సీపీ దాన్ని సపోర్ట్ చేయలేదు, వాకౌట్ చేశారు. సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించలేదు. సో కన్ఫ్యూజన్లో ఉంది వైఎస్ఆర్సీపీ ఒక విధంగా. కానీ ఏంటంటే అమరావతిని వ్యతిరేకించే వాళ్ళ కొద్ది పర్సెంట్ అయినా ఉంటారు, ఒకటే చోట రాజధాని వద్దని చెప్పి. రాజధానికి వ్యతిరేకం కాదని వైసీపీ చెప్తుంది, అలాగే అమరావతిపై స్పష్టమైన స్టాండ్ కూడా తీసుకోలేకపోతుంది. ఎస్. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే గనక వైఎస్ జగన్ ఏదైతే ఇవాళ చెప్పారో ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు, ప్లాన్ బి అని చెప్పి. ఏంది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ తీర ప్రాంతం అంతటిని కూడా ఒక రాజధాని ప్రాంతం చేయండి. కోస్టల్ క్యాపిటల్ చెన్నై కోస్టల్ క్యాపిటల్గా ఉంది తమిళనాడుకి, ముంబై మహారాష్ట్రకు కోస్టల్ క్యాపిటల్గా ఉంది. సో రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న పరిస్థితి. సో కోస్టల్ క్యాపిటల్ అయితే కొంత బాగుంటుంది అని నాకు ప్రపోజల్ చేశారు. మరి ఆయన హయాంలోనే అది చేస్తే అయిపోతుండే కదా, జగన్ హయాంలోనే ఇది కోస్టల్ క్యాపిటల్. అట్లా కాకుండా 3 రాజధానులను ఎందుకన్నారు? సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో విందాం. బాంబే అనేది ఈరోజు స్పోర్ట్స్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బాంబే అనేది ఈరోజు స్పోర్ట్స్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఆయన పెట్టిన ప్రపోజల్ ఆయన హయాంలోనే చేస్తే అయిపోతుండే. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్, అమరావతి, తర్వాత కర్నూలు మధ్య చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఆయన కోస్టల్ క్యాపిటల్ చేయాలనుకుంటే అప్పుడే చేసేది ఉండే, లేదా వైజాగ్ అని క్యాపిటల్గా డిక్లేర్ చేసి మరి అక్కడే కంప్లీట్ చేసేది ఉండే. ఆయన కూడా ఏం చేయలేకపోయారు కదా, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణకు ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్, ఆసిఫాబాద్లో లేకపోతే ములుగు జిల్లాలో ఆదాయం లేదు కదా. హైదరాబాద్ ఆదాయంతో తెలంగాణ మొత్తం బతుకుతుంది. ముంబైలో వచ్చే ఆదాయం, పూణేలో వచ్చే ఆదాయం, నాగ్పూర్లో వచ్చే ఆదాయంతో మహారాష్ట్ర బతుకుతుంది. చెన్నైలో వచ్చే ఆదాయం, కోయంబత్తూరులో వచ్చే ఆదాయంతో అక్కడ తమిళనాడు బతుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో పాపులస్ ప్లేస్ లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గతంలో బీమార్ రాష్ట్రంగా ఉండేది, నోయిడాలో వచ్చే ఆదాయంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా రిచ్ అయింది. హర్యానా చాలా చిన్న రాష్ట్రం, కానీ గుర్గావ్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం వల్ల హర్యానా చాలా సంపన్న రాష్ట్రం అయిపోయింది. సో ఒక రాష్ట్రానికంటూ ఒక రాజధాని ప్రాంతం అంటూ ఉండాలి కదా. అక్కడ ప్రజలు అక్కడ వాళ్ళు ఖర్చు పెడితే కనుక ఆ రెవెన్యూ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది కదా. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని లేకుండా చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికొకళ్ళు వలస వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఈ 10 ఏళ్ల కాలంలో అది జరగలేదు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ 5 years లో కూడా ఆయన కూడా క్యాపిటల్ కంప్లీట్ చేయలేకపోయారు. అదేదో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం బదులు ఫుల్ టైం అసెంబ్లీ, ఫుల్ టైం సచివాలయం కడితే అయిపోయింది. కేసీఆర్ ఇక్కడ కట్టేశారు కదా, 2 ఏళ్ళు సెక్రటేరియట్ కట్టారు. రేవంత్ రెడ్డి అప్పుడు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు ఏం పోయి కూర్చుంటున్నారో లేదా, సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తున్నారో లేదా, కంప్లీట్ చేస్తే అయిపోతుండే. సో ఇప్పుడు జగన్ ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఇక ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటేరియట్ అయితే నిర్మిస్తున్నారు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా కూడా నరేంద్ర మోడీ 2 సంవత్సరాలు కట్టేశారు. ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చిన తర్వాత
చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఇక్కడ ఏమొచ్చిందంటే జగన్ అధికారంలోకి వస్తే ఎట్లా అని చాలా మంది వర్రీ అవుతున్నారు. కాబట్టి వాళ్లలో కాన్ఫిడెన్స్ కలిగించేందుకోసం ఈ చర్య. నిజానికి అవసరం లేదు, రాష్ట్ర రాజధానికి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన ఇదంతా ప్రహసనం అవసరం లేదని చెప్తున్నారు. అవసరం ఎందువల్ల వచ్చిందో జగనే అర్థం చేసుకోవాలి. ఎందువల్ల వచ్చిందంటే ఆయన వల్లనే వచ్చింది. ఆయన వస్తే మళ్ళీ ఏం చేస్తారో అన్న ఉద్దేశంతో వచ్చింది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి ఒక కన్సిస్టెంట్ స్టాండ్ అయితే లేదు. ఈ విషయంలో స్టాండ్లు మారుస్తూ ఉన్నారు. 2015లో క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు స్వాగతిస్తున్నాం, 30,000 ఎకరాల ల్యాండ్ ఎక్కడ నుంచి చేస్తారని చెప్పారు. 19లో మేనిఫెస్టోలో పెట్టారా 3 రాజధానులు అని చెప్పి? జగన్ పెట్టాడా? పెట్టలే కదా. మరి అధికారంలోకి రాగానే ఎందుకంటే మేనిఫెస్టోలో పెడితే విజయవాడ గుంటూరు వాళ్ళు ఓడిస్తుండేనేమో. సో మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏం పెట్టలేదు. సడన్ గా ఒక 1 year తర్వాత షాక్ ఇచ్చాడు, ఈ రాజధాని ఒకటి కాదు 3 రాజధానులు అని చెప్పి. మళ్ళీ అధికారం పోయిన తర్వాత బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో విధంగా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మావగన్నని చెప్తున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 100 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం అని చెప్పి. మరి ఆల్రెడీ 29 గ్రామాలకు సంబంధించిన ప్రజల దగ్గర తీసుకున్న ల్యాండ్ ఏంది? 30,000 ఎకరాలు. వాళ్ళని ఏం చేయాలి? అక్కడ కొత్తగా మళ్ళా చేస్తే, క్యాపిటల్ చేస్తే మళ్ళా కొత్తగా ఇక్కడ ల్యాండ్ సేకరణ చేపట్టాలా? ఇంకెప్పుడు రాజధాని గురించి కొట్లాడాలా? సో వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి నా ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చేసిన ఉద్దేశం ఏముందో కానీ దక్షిణాఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయంటాడు. దక్షిణాఫ్రికా ఆదర్శమా? దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందిన దేశమా? కాదు కదా. ఏదో అమెరికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయి, లేదా జపాన్లోనూ జర్మన్లో 3 క్యాపిటల్స్ ఉన్నాయంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఆ చేసిన దాన్ని సపోర్ట్ చేసుకునేందుకు రకరకాల ఆర్గ్యుమెంట్ అయితే తీసుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు చట్టబద్ధత రాబోతోంది. రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ జగన్కు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి 2 సంవత్సరాలు అటు ఇటు ఉంది. కానీ తర్వాత మీరు రాజధానికి వ్యతిరేకంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయండి అని స్వయంగా అమిత్ షా చెప్పాడు. చెప్పడంతో సోమవీర్రాజు అందరు రంగంలోకి దిగారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ వాళ్ళంతా కూడా రంగంలోకి దిగి 3 రాజధానులు కాదు అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు గద్దె అనురాధ